పేరు? అప్పల నర్స్ గారండి. ఏం చేస్తారు? మేమండి ఇంటి దగ్గర అండి. ఏ ఊరు మీది? గాదరాడ్ అండి. గాదరాడ్ అంటే బత్తుల బలరామకృష్ణ గారు ఊరు కదా? అవునండి. ఎలా ఉందా ఆయన? ఏమన్నా తిరుగుతున్నాడా ఆయన? మమ్మల్ని ఇంట్లో వాళ్ళని ఎదురు పిలిచి ఇదిగో అది కానీ అవాకులు చవాకులు పెట్టి ఏదన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువ ఉంటుందండి. ఎందుకని? ఆయన తీరే అదండి. చాలా సంపన్నవంతుడు, బాగా డబ్బులు ఉన్నాయి. అదేమీ కాదండి అసలు. అసలు ఆ పొంతనే తలుచుకుంటేనే ఇదండి. అంటే అందరూ చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు. ఏమీ లేదండి అసలు. ఏమీ కేసులు ఉన్నాయండి. ఆయన ఏం చేసేవారో మనకైతే ఊర్లో మా పెళ్ళైన దగ్గర నుంచి 2014 వరకు ఊళ్ళో ఉన్నదే లేదండి. అదండి మరి అటువంటి బత్తుల బలరామకృష్ణ రాజాని, జక్కంపూడి రాజా గారిని నాన్ లోకల్ క్యాండిడేట్ ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, ఎలా చెప్తారు? అసలు ఆయనే ఈ ఊర్లో ఉన్నట్టు ఎవరికి తెలియదండి. 30 ఏళ్ళ నుంచి ఈ లోపల ఆయన మొన్న వచ్చారండి 2014. వీళ్ళని ఎలా అంటా సరిపోతారండి? ఏ పక్షాన సరిపోరండి ఈయన పోల్చుకోవడానికండి అసలు. మరి రాజాబాబు గారి పనితీరు ఎలా ఉంది? రాజాబాబు గారి పనితీరు 100కు 100% కూడా ఆయన అన్న మాటకు మించి 100 రెట్లు చేస్తున్నారండి. నెక్స్ట్ ఎలక్షన్లో 99% కూడా మా రాజాబాబు అండి. అంటే ఈయన సంక్షేమ పథకాలు తెచ్చారా లేకపోతే అభివృద్ధి చేశారా? సంక్షేమ పథకాలు తెచ్చారండి. ఎవరికి ఆపుతున్నా వీళ్ళు తన మన లేకపోతే వాళ్ళు ఆ పార్టీయా వీళ్ళు ఏ పార్టీయా లేకపోతే వీళ్ళు జన్మభూమి కమిటీయా లేకపోతే జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళు చెప్తేనే పనిచేయాలా అన్నది ఎక్కడా లేదండి. అసలు ఏ పొందన లేకుండా వాళ్ళు ఎవరెవరివ్వండి కష్టంలో ఉండి బాబు నేను కష్టంలో ఉన్నానంటే మొత్తం ఫ్యామిలీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడడం తప్ప రెండో ఇదేమీ లేదండి అసలు. అలాంటప్పుడు మరి రాజాబాబుని మేడం గారిని వీళ్ళందరినీ వదిలేసుకోవాలని ఎవరు అనుకోరు కదండి. అసలు ఒక ఓటు వేసినంత మాత్రాన ఇంతమంది పని చేస్తామన్నా కూడా నిలబెట్టుకునే పరిస్థితి మా రాజాబాబుకి ఉందండి.